కార్పొరేషన్లో మున్సిపాలిటీలో కూడా అవినీతి చేయడం జరుగుతుంది ఆటోమేటిక్గా. ఈ ఇస్నాపూర్ మున్సిపాలిటీలో అవినీతికి తావు ఉందా అంటే మీరు ఏం చెప్తారు? గతంలో ఇప్పుడు నాన్నగారు చేసిన వర్క్స్ ఏవైతున్నాయో ఒక్కసారి మీరు కూడా చూడండి. ఎందుకు అంటే మనం చేసింది దాంట్లో అవకతవకలు చేయడానికి ఏం లేదు. సిఎస్ఆర్ ఫండ్స్ ప్రకారం కానీ మాకు వచ్చిన ఇండస్ట్రీస్ వాళ్ళే వర్క్ చేస్తారు. వర్క్ వాళ్ళే చేయించి వాళ్ళకి ఏంటంటే మాకు ఈ వర్క్ కావాలి, మనకు ఏదైతే నీటి ఎద్దడి ఉండి ఇక్కడ మనకు వాటర్ ట్యాంక్ కట్టేయడం జరిగింది, స్కూల్ బిల్డింగ్ కట్టేయడం జరిగింది. ఏదైతే యాజమాన్య సహకారంతో వాళ్ళే చేస్తారు. దాంట్లో మనము ఎందుకంటే వాళ్ళు కంపెనీ వాళ్ళు చేసే దాంట్లో పారదర్శకం ఏముండదు, దాంట్లో అవినీతి జరగడానికి అవకతవకలు ఉండదు. మేడం మీరు చెప్పండి, ప్రతి మున్సిపాలిటీలో కూడా అవినీతికి తావు ఉన్నది. అంటే జనరల్గా సమస్యలు వాళ్ళు చెప్పుకున్నట్టయితే ఇంటి పర్మిషన్ కావచ్చు, ఇంటి పన్ను కావచ్చు, ఆ విషయం పట్ల కూడా అవినీతి జరుగుతుందని కూడా ప్రతి మున్సిపాలిటీలో జరుగుతుంది. ఇప్పుడు ఇస్నాపూర్ మున్సిపాలిటీలో అవినీతికి తావు అంటే ఇప్పుడు మేము మొదటిసారిగా వస్తున్నాం కాబట్టి ఇప్పుడు మేము ఉండదు. ఏదైనా ఆన్లైన్లో జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా ఫేస్ టు ఫేస్ ఏది మాది మంచి అయినా చెడు అయినా తొందరగా స్ప్రెడ్ అవుతుంది సోషల్ మీడియా వల్ల. సో ఏదైనా ప్రజలకి తెలిసే జరుగుతుంది. అవినీతికి అయితే తావు ఉండదు.